సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. आगे से हम ये ना सोचे कि हमें कोई सपोर्ट करना चाहिए या हमें किसी का बैक सपोर्ट करना चाहिए. हमें नहीं सोचना है बस मुझे ये करना है. इसी सोच के साथ में हम सबको आगे चलना है. मैं यही बताना चाहूँगी जियो तो जियो आगे बढ़ो और काम करो. I am very thankful. Hi friends, welcome to our channel. ఇప్పుడు మనం చూసాం కదా ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ వాళ్ళు ఒక అవార్డ్స్ ఇస్తున్నారండి ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి. ఇప్పుడు మనతో పాటు శారదా లింగరాజ్ గారు ఉన్నారు, గెస్ట్ ఆఫ్ ఆనర్. వీటి విషయాలు అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్కారం. నమస్కారం అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం, మీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పండి, ఈ ఉమెన్స్ డే గురించి, ఈ అవార్డు పురస్కారాలు అంటే ఈ అవార్డు పురస్కారాలతో ఏమైనా ఈ అవార్డు పురస్కారంతోనే ఇది ఒక మహిళకి సన్మానం మాత్రమే అంటారా, లేకపోతే ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందా? ఒక అవార్డు ఇచ్చి వదులుకుంటారు ఏ ఫౌండేషన్ అయినా, ఇంకా ఏమైనా చేయాలా లేకపోతే అవార్డు ఇస్తే సార్? ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఉమెన్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ అండి. నేను మీటింగ్లో కూడా చెప్పిన సందేశం ఏమిటి అంటే కూడా, ప్లీజ్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ అండి. మనం కొన్ని పనులు చేయగలుగుతాము, కొన్ని పనులు చేస్తాము, చేయలేకపోతాము. సో మనం నో చెప్పగలగడం అనేది ఒక పెద్ద మిస్టేక్ అనేది అయితే కాదు. సో ఆల్వేస్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. మీ ప్రయారిటీ లిస్ట్లో మిమ్మల్ని కూడా మీరు పెట్టుకోండి. ఆరోగ్యం విషయంలో మిమ్మల్ని మీరు ముందు పెట్టుకోవడం కూడా అలవాటు చేసుకోవాలండి. నేను పనిచేసేటువంటి సంస్థ పేరు స్పర్శ్ హాస్పిస్ అండి. రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నడుపుతున్నారు కాజాగూడలో. ఇక్కడ మేము వచ్చే చాలా కేసుల్లో కూడా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటారండి మా సెంటర్లో కూడా పేషెంట్స్గా కూడాను. ఫర్ ద సింపుల్ రీజన్ దాట్ చివరి దాకా కూడా ఏదైతే కొన్ని క్యాన్సర్స్ని అవాయిడ్ చేయగలుగుతాం మనం తొందరగా కనుక వాటిని మనం గమనించగలిగితే కనుక, అలాంటివి కూడా వాళ్ళు ఒమిట్ చేసేస్తారు. ఎందుకనంటే ఇంట్లో పట్టించుకోవటం లేదనో, లేదా డబ్బులు సరిపోవనో, లేదా హస్బెండ్ డబ్బులు ఇవ్వడనో, ఆర్ బయట చెప్పుకుంటే ఈ విషయాన్ని సమాజం వాళ్ళని ఏ విధంగా భావిస్తుందో అని చాలా చెప్పుకోరండి. సో ప్లీజ్ అలాంటి పనులు చేయొద్దండి. మనం బతికి ఉంటేనే కుటుంబాన్ని నిలబెడతాము. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి. దయచేసి ఆరోగ్యానికి, ముఖ్యంగా మన ఆరోగ్యానికి మనం ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం చాలా ముఖ్యమండి. సో వండర్ఫుల్ ఉమెన్స్ డే టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కాట్రగడ్డ భారతి గారు. ఈమె ద లయన్ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. మెయిన్గా ఆర్గన్ డొనేషన్ వీళ్ళది. ఈ ఆర్గన్ డొనేషను దీనికి ఒక అవార్డు వచ్చింది మేడం గారికి. ఈ అవార్డు గురించి అడిగి తెలుసుకున్నాం. మేడం కంగ్రాట్స్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ అండి. మేడం, ఈ అవార్డు తీసుకున్నందుకు మీకు ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే సమాజంలో వివిధ రకాలైనటువంటి సేవలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, వివిధ రకాలైనటువంటి దానాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వస్త్రదానము, గోదానము, భూదానము, ఇట్లాంటి రకరకాలైనటువంటి అన్నదానము, విద్యాదానము, ఇలా అన్ని రకాల కంటే కూడా ఈ ప్రాణదానం అనేటటువంటిది చాలా విలువైనటువంటిది. అలాంటి ప్రాణదానంతో ఉన్నటువంటి అవయవదానం అనేటటువంటి కాన్సెప్ట్ని మేము తీసుకొని గత 12 సంవత్సరాల నుంచి కూడా మేము ఒక ఆర్గనైజేషన్ ద్వారా మేము ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ అవయవదానం అనేటటువంటి దాని గురించి ప్రజల్లో చైతన్యం మేము తీసుకొస్తూ ఉన్నాము. దీనికి ముఖ్యంగా ఫౌండరు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు. ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, మన స్టేటు ఒకటే స్టేట్గా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు ఫస్ట్ తను స్థాపించినటువంటి సంస్థ అన్నమాట ఇది. తను స్పెక్ట్ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అనేటటువంటి ట్రస్ట్ ద్వారా కూడా పేద పిల్లలను దత్తత తీసుకొని వాళ్ళని చదువు చెప్పిస్తూ వాళ్ళని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తయారు చేస్తున్నారు. ఇలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆవిడ జీవితంలో జరిగినటువంటి ఒక అనుభవం ద్వారా తన కళ్ళ ఎదుటే 10 సంవత్సరాల ఒక బాలుడు అవయవం కిడ్నీ దొరక్క చనిపోవడం జరిగిందనమాట. అది చూసి ఆమె మనసు చలించిపోయి, మనం ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉన్నాము. అవయవదానం అనేటటువంటి దాన్ని మనం
అవయవదానం ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ఆ రోజుల్లో అది ఒక పెద్ద సాహసం అండి. ఎందుకంటే ఇవాళ రేపు అవయవదానం అంటే అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. కానీ 10-12 సంవత్సరాల క్రితము మీరు అవయవదానం చేస్తారా, మీరు బాడీ డొనేషన్ చేస్తారా అని చెప్పేసి అని ఒక మహిళ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక విమర్శలను వాళ్ళు ఎదుర్కోవడం జరిగిందనమాట. ఆవిడని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఈ అవయవదానానికి దేహదానానికి ప్రజల చైతన్యం తీసుకురావాలి అనేటటువంటి అంశంతో నేను ఉద్యోగరీత్యా నేను వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని, ప్రవృత్తి రీత్యా కవయిత్రిని అన్నమాట. అలా నాలో ఉండేటటువంటి ఆ భావావేశాన్ని ఆపుకోలేక ఈ అవయవదానం అనేటటువంటి కాన్సెప్ట్ని నేను దృష్టిలో పెట్టుకొని అవయవదానము, దేహదానము, నేత్రదానము, చివరికి మన హెయిర్ డొనేషన్ కూడా మేము దృష్టిలో పెట్టుకొని విరివిగా కవితలు రాయడము, ప్రసార మాధ్యమాల్లో వాటిని నేను ఎక్కువగా ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లోకి ఆ విషయం వెళ్ళింది. దాన్ని వెన్నెల పుష్పాలు అనేటటువంటి ఒక కవితా సంకలనంగా నేను 2016లో ఆ బుక్ను రిలీజ్ చేయడం జరిగింది. అలానే 17లో ఒక పాటల సీడీని, ఆ పాటలు ఏంటంటే అవయవదానానికి సంబంధించినటువంటి పాటలే, ఆ పాటల సీడీని కూడా నేను తీసుకురావడం జరిగింది. నేను నా ఒక్కదాని కృషి కాదండి, నేను ఎప్పుడూ చెప్పుకోను ఇది నా ఒక్కదాని కృషి కాదు, నా వెనకాల ఉండేటటువంటి అందరి కృషి కూడా. హైదరాబాద్లో ప్రతి జిల్లాలో కూడా మా యొక్క ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఉంది. మా ఆర్గనైజేషన్లో కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క సహకారాలతోనే ఇంత విశేషంగా మేము ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళగలిగామండి. 10 సంవత్సరాల నుంచి కూడా మేము అవయవదానం, కేవలం అవయవదానం అనేటటువంటి దాని మీద మేము చేస్తున్నటువంటి కృషికి గాను మొన్న ఫిబ్రవరిలో మాకు గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు నాకు డాక్టరేట్ని కూడా ప్రదానం చేయడం జరిగింది. అది కేవలం డాక్టరేట్ అందుకున్నది నేనే, కానీ నా వెనకాల కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మీడియా పూర్వకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వసంతి గోగినేరి గారు. ఇప్పుడే అవార్డు రిసీవ్ చేసుకున్నారు, ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ 95 న్యూస్ మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరు అవార్డు తీసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? వై ఫర్ ఉమెన్. సో హ్యాపీ అండి. ఐఎమ్ వాసంతి గోగినేని. ఐఎమ్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఉమెన్ ఎంటర్ప్రెనర్. అండ్ థ్యాంక్స్ అండి ఈ అవార్డు తీసుకున్నందుకు. ఇన్స్పైరింగ్ 2024 ఉమెన్ అవార్డ్ అనమాట ఇది. సో నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసి 10 years అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 10th క్లాస్లో మ్యారేజ్ అయింది. యాక్చువల్లీ నేను అంటే చదువుకోలేదు అప్పటికి, అండ్ ఇంత నాలెడ్జ్ కూడా అప్పుడు లేదు. జస్ట్ గో ఆన్ వర్కింగ్ నార్మల్గా, పిల్లలిద్దరు పుట్టాక తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాను ఇన్స్టాలో, యూట్యూబ్లో. అంటే బీ యువర్ సెల్ఫ్, బీ స్ట్రాంగ్ అన్నట్టుగా దాన్ని నేను ఒక ఇదిగా ఎంప్లాయ్మెంట్గా తీసుకొని, సో నాకు కిడ్స్ కోసం అనమాట, కిడ్స్ కోసం ఇంత వర్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు 2 అబ్బాయిలండి, 2. యా, పెద్ద బాబు బీటెక్ 3rd year, సెకండ్ బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. సో వాసంతి క్రియేషన్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని ఫ్యాషన్ డిజైన్లో 50 members ఎంప్లాయీస్కి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఫ్రమ్ హైదరాబాద్, బట్ ప్రెసెంట్ వచ్చేసి ఖమ్మం డిస్ట్రిక్ట్ మనుగూరులో బొటిక్ అనమాట. యాక్చువల్గా లేడీస్ అంటేనే జాబ్ చేసి అలసిపోతుంటారు. అలాంటిది మీరు ఇంకొక 50 members-కి ఒక ఉపాధి కల్పిస్తున్నారు. అంటే ఫ్యూచర్లో మీకు మీలాంటి వాళ్ళు ముందుకు రావాలంటే వాళ్ళకి ఆదర్శంగా కొన్ని సూచనలు. సో నేను ఇందాకే చెప్పా కదండి, మీకు ఏది అనిపిస్తే అది చేయండి. అంటే అది మన సొసైటీ కోసం, మెయిన్ మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం హ్యాపీగా చేయండి. సో మెయిన్ నేనైతే చెప్పాను కదా, ఇది ఒక ప్యాషన్ లాగా, ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక ప్యాషన్ లాగా చేస్తున్నాను. సో స్లోగా ఇన్స్టా, యూట్యూబ్ అది ఇంకా సపోర్ట్ ఇంకా ఎక్కువైపోయేసరికి ఇంకా అదొక ప్యాషన్ అనేది ఇంకా ఎక్కువైపోయింది అనమాట. నేను మార్నింగ్ 9 నుంచి నైట్ midnight 2 వరకు వర్క్ చేస్తూ ఉంటాం మేము. సో చాలా మంది చెప్తూ ఉంటారు మిమ్మల్ని చూస్తే ఇంకా ఇన్స్పైరింగ్గా ఇంకా చేయాలనిపిస్తుంది అనేసి. సో అంతేనండి, బీ యువర్ సెల్ఫ్, బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్ అండ్ బీ హెల్దీ. మీరు ఈ స్టేజ్కి రావడానికి సపోర్టింగ్ మెయిన్ మా మదర్ అండి. అండ్ అంతే, ఐఎమ్ సింగిల్ పేరెంట్ ఆఫ్ 2 kids. సో అంటాం కదా మనం కష్టాల్లో నుంచి ఒక వెలుగు వస్తుందని. సో ఇదే హైదరాబాద్లో నేను 10 years తర్వాత మళ్ళీ ఇన్స్పైరింగ్ ఉమెన్ అవార్డు తీసుకోవడం సో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్. ఇప్పుడే అవార్డు అందుకున్న మన సుబ్బలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం నేటి విశేషాలు. మేడం, ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్స్ అలాట్ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవార్డు? చాలా సంతోషంగా ఉంటుందండి. ఇలాంటి మేము ఎంత సాధించినా కూడా, ఎస్పెషల్లీ ట్రాన్స్ ఉమెన్, ఇలాంటి ఏదో ఒక అవార్డ్ కానీ ఏదైనా లైక్ పొందినప్పుడు అప్పుడే మేము ఏదో అచీవ్ చేశాము
అని హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో ఇది ఈ పర్టికులర్ ఏంటంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ అవార్డ్. నాకు చాలా సంతోషంగా ఉంది. బేసికల్గా మీరు ఏం చేస్తున్నారు? ఆమె ఫ్యాషన్ డిజైనర్ అండి. ఫ్యాషన్ ఆమె ఆంటర్‌ప్రెన్యూర్. ఎన్ని సంవత్సరాల నుంచి? సిన్స్ లాస్ట్ 6 years. ఎక్కడ మీరు ఎలా మొదలు పెట్టారు ఈ ఫ్యాషన్ డిజైన్? నాకు చాలా చిన్న ఏజ్ నుంచి ఈ బట్టలు ఇదంతా చాలా ఇంట్రెస్ట్ ఉండిందండి. అండ్ నేను ఒక్కదాన్నే స్టార్ట్ చేసుకున్నాను. చేసినప్పుడు ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్. ఐ వాజ్ ఇంటూ ఎవ్రీథింగ్. నాకు నేనుగా నేర్చుకున్నాను. టైలరింగ్, స్టిచ్చింగ్ అన్ని కూడా నేర్చుకున్నాను. కటింగ్ అన్ని నేర్చుకొని స్టార్టింగ్లో నేను ఒక్కదాన్నే విత్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ డెడికేషన్ వీఆర్ ఇంటూ a 50+ ఎంప్లాయిడ్ బిజినెస్ నౌ. యాక్చువల్లీ ట్రాన్స్జెండర్ అనే కొద్ది నాలుగు విధాలుగా మాట్లాడుతున్నారు. ఈ ఫీల్డ్లో అంటే ఫ్యాషన్ డిజైనర్ అనే లోపలనే ఇంకా కొన్ని కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అలాంటి కామెంట్స్ మీరు తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నారు? డెఫినెట్గా వెళ్ళాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురు 4 విధాలుగా కాదు, నలుగురు 10 విధాలుగా అంటారు. కాకపోతే వాళ్ళ అన్నది వింటూ లేకపోతే వాళ్ళ అన్నది మనం తీసుకొని బాధపడుతూ అక్కడే మిగిలిపోతే అన్న వాళ్ళు అక్కడే ఉంటారు. మనం ముందుకు వెళ్ళిపోవాలి. నన్ను 10 రోజుల క్రితం ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ రోజు వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ నేను అదంతా పట్టించుకోకుండా ఒక ఇన్స్పిరేషన్తో ముందుకెళ్ళి నేను ఈ స్థాయికి వచ్చాను. సో అవన్నీ నేను అసలు పట్టించుకోదలుచుకోలేదు కూడా. మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? నా ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా నా గ్రోత్ని ద క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ని నేను ఎంత పెంచుతున్నా అది చూసుకోను. ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత పెంచుతున్నాను, ఇయర్ బై ఇయర్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాను, దాన్ని నా గ్రోత్గా చూసుకుంటాను. అండ్ వీలైనంత ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అనేది నా గోల్ అండి. మీరు స్టార్టింగ్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండేవారు? ప్రస్తుతం ఎంతమంది? స్టార్టింగ్ అదే చెప్పాను. స్టార్టింగ్లో నేను ఒక్కదాన్నే. ఇప్పుడు ఆల్మోస్ట్ 52 members ఉన్నారు. 52. అవుట్ ఆఫ్ దెమ్ ఆల్మోస్ట్ 26 are women and 2 are trans women and rest are men. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారు కదండి, ఈ యాక్చువల్గా ట్రాన్స్జెండర్ అనేది 10 మంది 10 రకాలుగా చెప్తుంటారు. అలాంటి కామెంట్స్ని మనం మైండ్లో పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేమంటున్నారు. అలాంటి కామెంట్స్ చేసే వాళ్ళు అలానే ఉండిపోతారు. అదే కామెంట్స్ని అడ్డుకొని మనం ముందుకు వెళ్ళే వాళ్ళే డెవలప్మెంట్కి నాంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రాధిక గారు, జర్నలిస్ట్, ఎన్టీవీ జర్నలిస్ట్ అండి. ఇప్పుడే అవార్డు అందుకున్నారు రాధిక గారు. వారి మాటల్లో విందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ అండ్ కంగ్రాట్స్ ఫర్ దిస్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు జర్నలిస్ట్ అండి, ఈ అవార్డు అందుకున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? జర్నలిజం ఫీల్డ్కి వచ్చి దాదాపు 17 years కంప్లీట్ చేసుకోబోతున్నాను. సో ఈ 17 yearsలో చాలా అవార్డ్స్ తీసుకున్నాను. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వస్తుంది. అప్పుడు కావచ్చు, లేకపోతే మధ్యలో చాలామంది చాలా అవార్డ్స్ ఇచ్చారు. కానీ వీ ఫర్ ఉమెన్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి మహిళల కోసం మేమున్నాము, మహిళల కోసం అని చెప్తూ ఒక సంస్థని ఏర్పాటు చేసి దాని నుంచి ఒక ఇన్స్పైరింగ్ విమెన్ని ఎవ్రీ ఇయర్ విమెన్స్ డే కోసం సెలెక్ట్ చేసి దానికి ఇలా అవార్డ్స్ ఇవ్వటము అనేది చాలా హ్యాపీ అనిపించింది. నా కెరీర్లో నేను చాలా ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్ కావచ్చు, లేకపోతే స్ట్రింగ్ ఆపరేషన్స్ కావచ్చు, అనేక రిపోర్టింగ్ దీంట్లో ఎత్తుపల్లాలు అనేకం చూసున్నాను. చాలా ఛానల్స్లో వర్క్ చేసి ఉన్నాను. సో ఈ అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అన్నిటినీ తట్టుకొని ముందుకెళ్ళే దాంట్లో ఒక మహిళగా, ఒక మదర్గా, ఒక కూతురుగా, ఒక వైఫ్గా అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అవుతూ నేను ఈ స్టేజ్కి రావడానికి నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసిందో, నేను పనిచేసిన నా సంస్థలు కూడా, అంటే నేను ఇంతవరకు పనిచేసిన ఆర్గనైజేషన్స్ కూడా నాకు అట్లాంటి సపోర్ట్ని ఇవ్వటంతో నేను ఈ స్టేజ్లో ఉన్నానని అనుకుంటున్నాను. రాధిక గారు, మీరే చెప్పారు ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయని. జర్నలిజం ఫీల్డ్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది మనకు కూడా తెలుసు. బేసికల్గా మనం జర్నలిస్ట్ కాబట్టి. అయితే లేడీ జర్నలిస్ట్కి ఎలా ఉంటుంది? యాక్చువల్గా 2-3 days అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వస్తుంటాయి. మీరు చేసిన ఇన్వెస్టిగేషన్స్, మీరే ఇప్పుడు చెప్పారు చాలా ఇన్వెస్టిగేషన్స్, అలాంటి వాటి మీరు ఎదుర్కొన్న కొన్ని సన్నివేశాలు. రైట్, నేను 2013లో ఒక బయో వేస్టేజ్ పైన ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ చేశాను. అదేంటంటే ఒక ఊరు కంప్లీట్గా ఒక కంపెనీ వల్ల వాయు కాలుష్యం, వాటర్ పొల్యూషన్, గాలి కాలుష్యం, ఎవ్రీథింగ్ అంతా పొల్యూట్ అయిపోయి ఆ గ్రామం మొత్తంలో కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉండటంతో ఒక కంపెనీ ద్వారా, అంటే ఆ కంపెనీ వ్యర్థాలని గాలిలో వదలటంతో అక్కడ బర్న్ చేసిన బూడిదని పక్కనే ఉన్న చెరువులో కలపటంతో గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి, సో అది మా పిన్ని వాళ్ళ ఊరు అనమాట. వాళ్ళ త్రూగా నాకు తెలిసింది. సో దాన్ని
గురించి తెలుసుకున్న తర్వాత వెంటనే నాకెందుకో ఆ కంపెనీకి సంబంధించిన మూలాలని పెకిలించాలి, లేదు అని అంటే కంప్లీట్గా పొల్యూషన్తోని అక్కడ ఆల్రెడీ మహిళలకు కావచ్చు, జెంట్స్కి కావచ్చు చాలా హెల్త్ ఇష్యూస్, అంటే లంగ్ ఇష్యూస్, లేకపోతే మోకాళ్ళు చాలా చిన్న ఏజ్లోనే లేవకుండా నడవటానికి కూడా రాలేని పరిస్థితి, కొంతమందికి ఏమంటారు అబార్షన్స్ అయిపోతున్నాయి ఆ కాలుష్యం వల్ల. సో దాన్ని నేను చాలా అంటే నేను సెన్సిటివ్గా తీసుకున్నా. ఒక ఊరునే నాశనం చేస్తున్న కంపెనీ మీద మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి నేను అప్పుడు 10 టీవీలో వర్క్ చేస్తున్నాను. సో అప్పుడు నాకు 10 టీవీ యాజమాన్యం కావచ్చు, మా CEO MD అందరు కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉండే. అంటే ఒక అమ్మాయి నువ్వు చేయగలుగుతావా లేదా అని నాకు కొంచెం ఇది ఎక్కడ చూపించకుండా నన్ను ముందుకు నడిపే దాంట్లో మాత్రం చాలా కీలక పాత్ర పోషించారనే చెప్పుకోవాలి. ఆ కంపెనీ గురించి నేను ఎంత ఫైట్ చేశానంటే ఒక ఉద్యమమే చేశాననే చెప్పుకోవాలి. దానికి కెమెరా డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఆ కెమెరామెన్ కావచ్చు, లేకపోతే డ్రైవర్ కావచ్చు, ఎందుకంటే అది ఎట్లా పట్టుకున్నామంటే బయో వేస్టేజ్ అన్ని హాస్పిటల్స్ నుంచి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి వచ్చే బయో వేస్టేజ్ అంటే హాస్పిటల్స్లో ఉండే వ్యర్థాలు, బాడీ పార్ట్స్, లేకపోతే యాక్సిడెంట్స్ అయిపోయి బాడీ పార్ట్స్ కావచ్చు, లేకపోతే అబార్షన్ అయిపోయిన పార్ట్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా చనిపోయిన శవాలకు సంబంధించిన పార్ట్స్ కావచ్చు, వాటన్నిటిని అక్కడ తీసుకొచ్చి కాల్చేస్తారు. ఆ కాల్చిన బూడిదని వాటర్లో కలుపుతారు, గాల్లోకి అదంతా వదిలేస్తారు పొగని. సో దాన్ని ఎదుర్కోవటానికి, అక్కడ నుంచి ఆ కంపెనీని తీసేయటానికి నేను ఒక రిపోర్టర్గా ఒక ఉద్యమాన్నే చేశాను అనే చెప్పాలి. ఊరందరితో మాట్లాడి, అక్కడున్న సర్పంచ్ కూడా ఆ కంపెనీకి సపోర్టివ్గా ఉన్నా కూడా నేను అక్కడ చాలా ఫైట్ చేసి, అక్కడ బయో వేస్టేజ్ మిడ్ నైట్ ఎప్పుడు 2 o'clock వస్తుంది. 2 o'clock వరకు పొదల్లో, అక్కడున్న పొదల్లో దాక్కొని ఆ వెహికల్ వచ్చేటప్పుడు ఒక్కసారి అట్లా కెమెరామెన్ నేను అంతా ఒక్కసారి అటాక్ చేసి అదంతా మా కెమెరాల్లో బంధించి అదంతా షూట్ చేస్తున్న క్రమంలో మమ్మల్ని అటాక్ చేయటానికి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా మనుషులు రావటము, దాంతో మేము అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోవాల్సిన పరిస్థితి. ఫుటేజ్ అంతా తీసేసుకున్నాము. సినీ ఫక్కీ అనే చెప్పుకోవాలి. ఇంకా అందుకే నేను ఉద్యమం అనే వర్డ్ వాడాను. అక్కడ నుంచి పారిపోయి, అంటే మా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చి దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే టెలికాస్ట్ చేసే లోపు బెదిరింపు కాల్స్ అక్కడున్న పొలిటీషియన్స్ త్రూగా అట్లా చాలా వచ్చాయి. సో అదొక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పనిచేసిన ఇదని చెప్పుకోవాలి. దానికి మళ్ళీ PCB పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర ధర్నా టైపు ఊరు వాళ్ళందరూ చేస్తే దాన్ని కవర్ చేసి మొత్తానికైతే ఆ కంపెనీని కొంతకాలం ఆపేయించగలిగాము. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత యాజ్ యూజువల్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, పెట్టుబడిదారుల చేతుల్లో ఉంటుంది కదా. సో వాళ్ళ ద్వారా మళ్ళీ అది ఓపెన్ అయిపోయింది. బట్ అంత ఎఫెక్ట్ కాకపోయినా కొంచెం ఇప్పుడు ఆ వ్యర్థాలను అక్కడ వదలకుండా అయితే జాగ్రత్త పడుతున్న పరిస్థితి. సో కొంతలో కొంత అయినా నా వల్ల అక్కడ బెనిఫిట్ జరిగింది. అదే కాదు, రీసెంట్గా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బాసరా IIITలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా బయటకు తీసుకొచ్చే దాంట్లో నేను రెడ్ హ్యాండెడ్గా అక్కడున్న కాంట్రాక్టర్ నాకు ఒక 10 లక్షలు ఆఫర్ చేసి బ్రైబ్ ఇవ్వడానికి ట్రై చేసి, అవన్నీ కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ దీంట్లోనే స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసి, సో ఇట్లాంటివన్నీ చేస్తున్న క్రమంలో కొన్నిసార్లు సంస్థలు సపోర్ట్ చేయొచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ చేయొచ్చు, లేదు కానీ నేను పనిచేసిన క్రమంలో అయితే ఈ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో రిపోర్టింగ్ చేసే క్రమంలో నాకు నా సంస్థలు, నేను పనిచేసిన సంస్థలు అయితే నాకు చాలా కోఆపరేటివ్గా ముందుండి కొంచెం హెల్ప్ చేశారు. అండ్ మోరోవర్ అన్నిటికన్నా మించి ఎక్కడా కూడా నాకు నా పేరెంట్స్, మా ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, వాల్యూస్ నేర్పించారు. మనం ఎలా బతికాము అనే దానికన్నా కూడా చచ్చిపోయినప్పుడు మనల్ని ఎలా గుర్తు చేసుకున్నారు అనేది మోర్ ఇంపార్టెంట్ అనేది నేర్పించారు. సో ఆ వాల్యూస్ని ఎక్కడ వదలకుండా ఇప్పటి వరకు జర్నలిజంలో సాగుతూ వస్తున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విన్నర్గా అండి రాధిక గారు చెప్పిన ప్రకారం యాక్చువల్గా ఈ రాధిక గారికి ఇది చాలా చిన్న సన్మానము. నేనే ఇప్పుడు మనం విన్నాం కదా, చాలా సిచ్యువేషన్స్ అంటే సినీ పక్కిలో చాలామంది రౌడీ షీటర్స్ కూడా ఎదుర్కొని ఇది చేశారు. మొత్తం మీద ఒక ఊరిని కాపాడిన రాధిక గారికి ఒక సత్కారాన్ని బహుకరించారు. ఇది ఒక చిన్న సత్కారం మాత్రమే. ఇలాంటివి కొన్ని వందలు ఇచ్చిన రాధిక గారికి తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఈ రోజు రేపు కొంతమంది 100 మగవాళ్ళు కలిసినా కూడా ఇలాంటి ఊరిని ఏం చేయలేకపోతున్నారు. అంటే ప్రజలకి హాని కలిగించే ఇలాంటి కంపెనీలని, అలాంటిది ఒక చిన్న ఆలోచనని ఒక కంపెనీ మూసివేతకి దారి తీసింది. అలాంటి రాధిక గారి మన ఛానల్ తరఫున కూడా మనం కంగ్రాచులేషన్స్ చెప్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రతిభా లక్ష్మి గారు, చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ అవార్డ్ ఫంక్షన్. ది ఉమెన్కి ఫౌండేషన్ వాళ్ళు అవార్డు ఇచ్చారండి. మేడం చేతుల మీదుగా చాలామంది అవార్డు తీసుకున్నారు. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ. థ్యాంక్ యూ అండి. ఈ అవార్డు మీ చేతుల నుంచి అందించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి అంటే చాలామంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, కండక్టర్స్ ఉన్నారు, ఎంటర్ప్రినర్స్ ఉన్నారు, కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఇందులో. ఇలాంటి వారికి మీకు అవార్డు మీ చేతుల మీద సన్మానం చేశారు, ఎలా ఫీల్ అవుతుంది? వి ఫర్ ఉమెన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, నేనే స్థాపించాను 2020లో. సో మా సంస్థ తరఫున ప్రతి సంవత్సరం ఇన్స్పైరింగ్ ఉమెన్ అవార్డ్స్ అని చెప్పేసి ఇస్తుంటాం. అంటే ప్రతి రంగంలో రాణిస్తున్న మహిళలను ఎంచుకొని వాళ్ళ రంగంలో వాళ్ళ వృత్తి కాకుండా సమాజం కోసం తమ వంతు పాత్ర నిర్వహిస్తున్న వాళ్ళను ఎంపిక చేసి వాళ్ళకి మేము ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటాము. సో ఇందులో భాగంగా ఈసారి మేము ఒక ఎంటర్ప్రినర్ దగ్గర నుంచి ఒక టీచర్, ఒక ఆయా, ఒక ఆటో డ్రైవర్, తర్వాత ఒక ఫ్యాషన్ డిజైనర్, అట్లా డిఫరెంట్ రంగాల నుంచి తీసుకున్నాం. అట్లాగే వివక్షకు గురైతున్న మరొకటి ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అనేది. సో అందులోంచి కూడా ఒక ట్రాన్స్ ఉమెన్ ని కూడా తీసుకొని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. సో మహిళలకి విద్య, వైద్యము, సమాన అవకాశాలు లభించగలితే మహిళా సాధికారత అనేది సాధ్యపడుతుందనే ఉద్దేశంతో మేము వి ఫర్ ఉమెన్ ని స్థాపించిన ఈ 3 సంవత్సరాల్లో కూడా అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము, తర్వాత ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రాణదత్త అనే పేరుతో నిర్వహిస్తున్నాము, తర్వాత ఛాయాచిత్రాల ఆధారిత వేధింపులకు గురవుతున్న వాళ్ళకి స్టాప్ ఇమేజ్ బేస్డ్ అబ్యూస్ అనే ఉద్దేశంతో సిబా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సో ఈ రోజు మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని గారు వచ్చారు. తనతో పాటు సింగింగ్ స్టార్ విజయలక్ష్మి గారు వచ్చారు, మరియు స్పర్శ హాస్పైస్ వ్యవస్థాపకురాలు శారదా లింగరాజు గారు వచ్చారు. వీళ్ళు ముగ్గురు మాకు అతిథులుగా వచ్చారు. అది కాకుండా మా వి ఫర్ ఉమెన్ సంస్థలో నిన్న ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక ఇన్స్పైరింగ్ ఉమెన్ ఎలెక్ట్ చేయడము, నామినేషన్స్ తీసుకోవడం దగ్గర నుంచి వాళ్ళందరికీ వాళ్ళ లైఫ్ స్టోరీస్ అందరికీ తెలిసేలాగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఉమెన్ గా మీరు ఒక విషయం చెప్పండి. చాలా మంది జాబ్ చేయాలని, చదువుకోవాలని ఉంటుంది లేడీస్కి. అలాంటి వారు చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. అంటే ఒక పెళ్ళి అయితే సరిపోతుంది, ఇంకా వాళ్ళ ఎంత చదివిన డిగ్రీ కానివ్వండి, పీజీ కానీ చదివిన ఒక పెళ్ళి, ఒక ఇంటి ఆడపడిచి అయిన తర్వాత వాళ్ళకి అంటే కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి వారు ఇంకా చదువుకోవాలని ఆశ ఉంటుంది, అయినా చదువుకోలేకపోతారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా సూచన? దానికి కారణం ఎవరనుకుంటున్నారు? అదే కదా. సో మార్పు రావాల్సింది మహిళల్లో కాదు, మహిళలు ఆల్రెడీ మారారు. మహిళలు ఆల్రెడీ ఎప్పటి నుంచో సభలలో వాళ్ళు యాక్టివ్ గా వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు చేయగలుగుతారు, ప్రతిదీ చేయగలుగుతారు. అవకాశం ఇచ్చిన ప్రతి చోట ఇప్పుడు స్పోర్ట్స్ రంగంలో మహిళలు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్స్ పొందుతున్నారు. సో అవకాశం ఉన్న ప్రతి చోట మహిళలు రాణిస్తున్నారు. కానీ మార్పు రావాల్సింది సమాజంలో, మార్పు రావాల్సింది పురుషులలో. ఒంటరి మహిళని ఒక అవకాశంగా కాకుండా ఒక బాధ్యతగా చూడగలమనే పురుషుల్లో రావాల్సిన మార్పు. తమ ఆడపిల్లల్ని బయటికి వెళ్లకుండా ఆపే తల్లులు కాదు, తన కొడుకుని ఒక మహిళను బాధ్యతగా చూసేలాగా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా పెంచే బాధ్యత మగపిల్లల్ని గల తల్లిదండ్రులు తీసుకోవాలి. మార్పు అనేది సమాజంలో రావాలి. చాలు, ఆడవాళ్ళు ఆల్రెడీ ధైర్యంగానే ఉన్నారు, ధైర్యంగానే ప్రతిదీ చేయగలరు, చేస్తున్నారు. కానీ వాళ్ళకు ఆ అవకాశం ఇవ్వండి, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు బ్రతికే అవకాశం ఇస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళు రాణిస్తారు. దానికోసం మార్పు రావాల్సింది సమాజంలో, పురుషులలో. మగపిల్లల్ని కన్నా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు వాళ్ళని కాపాడుకోవడం కాదు, మగపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు వాళ్ళకి బాధ్యత నేర్పించడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ